ఇప్పుడు ఆ మార్గంలో మనం ఆలోచన చేస్తే భేదం వస్తుంది. సత్యమైన బ్రహ్మము నుంచి సత్యమైన ప్రపంచమే రావాలి కానీ అసత్యమైన ప్రపంచం రాకూడదు. జగత్ ఎక్కడి నుంచి అంటే బ్రహ్మం నుంచి వచ్చింది. ఆ బ్రహ్మం సత్యమేమి, దాని పుట్టిన జగత్తు అసత్యమేమి, ఎట్లయితే దీని ఏమంటారంటే తల్లి జాడే పిల్లకాయను, జాడే పిల్లకాయను, తల్లియే లింగాంగమందూరు, తరువాత దాన్ని పిల్లయే స్థూలాంగమందూరు. తల్లి జాగ్రత్త పిల్ల, తల్లి స్వప్నము పిల్ల జాగ్రత్త, తల్లి జాడే పిల్లకాయను. ఎదిరా ఈ జనన మరణము నిజ బోధగని నా